హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ స్టోరీ ఒకటి చెబుతున్నాను ఫ్రెండ్స్. ఇది కారులోని ఆ ప్లేస్కి వెళ్ళకూడదు అన్నా సరే ఆ ప్లేస్కే వెళ్తారు. త్వరగా వెళ్ళొచ్చు కదా అనేసి ఆ ప్లేస్కి వెళ్ళి చివరికి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయే సీన్ వస్తుందన్నమాట. ఎంతమందికో ఎన్నో చెబుతారు, కానీ ఎవరు వినరు. ఆ ప్లేస్కి వస్తారు. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాము. ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తారు. ఫంక్షన్ అయిపోయాక అక్కడ ఉన్న వాళ్ళు ఉండిపోండి, మీరు ఈ టైంలోని ఏమి వెళ్తారు అనేసి అంటే, లేదు పిల్లలు ఉన్నారు, మేము త్వరగా వెళ్ళాలి అనేసి అంటారు. కానీ మేము చెబుతుంది వినండి, మీరు వెళ్ళండి, కానీ ఇలాగ షార్ట్ కట్ అని దగ్గరగా తోవ ఉంటుంది కదా, అటువైపు మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లోని వెళ్ళకండి. అది చాలా భయంకరమైన ప్లేసు, అటు వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రారు, మీరు వెళ్ళకండి అనేసి అంటారు. సరే అనేసి వీళ్ళు బయలుదేరుతూ వెళ్తుంటారు. అలా వెళ్తూ ఉంటే, ఏమిటి ఇంకా ఇటువైపు వెళ్ళొద్దు అన్నారు కదా, ఇటే వెళ్తున్నాడు ఎందుకు అని అంటే, అక్కడ పిల్లలు ఉన్నారు కదా, త్వరగా మనము వెళ్ళాలి, లేకపోతే పిల్లలు అక్కడ బాధపడతారు, ఇంకా రాలేదేమి అని భయం పడవచ్చు అని అంటే, ఎందుకు భయం పడతారు, అక్కడ మన వాళ్ళ ఇంటి దగ్గరేగా ఉంచాము, ఇటు వద్దు అన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి, వద్దు వద్దు అంటే, అబ్బా నువ్వు ఆగు, ఇటువైపు త్వరగా వెళ్తావు, ఏ భయము లేదు ఏమీ లేదు, అది కాదండి అటు వద్దు అన్నాడంటే దొంగలు ఎవరో ఉండొచ్చు కదా, వస్తువులు ఉన్నాయి కదా అనేసి అంటే, సరే అయితే ఆ వస్తువులు ఇలాగ ఇవ్వు, ఇవన్నీ మూట కట్టేసి కారులోని ఒక ప్లేస్లో పెట్టేదాం. ఆ ప్లేస్లోనైతే ఎవరికీ తెలీదు, నేను సీక్రెట్గా తయారు చేయించాను కారు అని అంటే, సరే అని వస్తువులన్నీ తీస్తుంది. మామూలు గోల్డ్ వస్తువులు తీసిస్తారు అక్కడ నుంచి, అవి పెట్టేసుకుంటుంది. అవి గోల్డ్ వస్తువులు ఆ సీక్రెట్ ప్లేస్లో దాస్తారు. అయితే కారు మళ్ళీ స్టార్ట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. కొద్ది తోవకి వెళ్ళేసరికి వెనక్కి కొన్ని వింత జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ముందుకు వచ్చేసరికి ఒక ఆత్మలాగా ముసుగు వేసుకొని కనిపిస్తుంది. ఆ ముసుగు వేసుకున్న ఆత్మ వెనక్కి మరొక అమ్మాయి స్టాప్ అని అంటుంది. అయితే చూసి, ఏంటి అక్కడ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇవ్వండి, పాపం ఒక్కది ఉంది కదా అనేసి అంటే, ఆ కింద చూడు ముసుగు రూపంలో మరొకరు ఉన్నారు, బహుశా అలా ముసలి వాళ్ళు ఎవరో అయి ఉంటారు, లిఫ్ట్ అడుగుతున్నాడేమో అనేసి అంటే, అవును లిఫ్ట్ ఇవ్వండి అని అంటే, సరే అని కారు ఆపుతారు. ఆపి, మేడం గారు రండి, మీకు లిఫ్ట్ అయినా కావాలి అంటే, అవును మాకు లిఫ్ట్ కావాలి అని అంటే, సరే వెనక్కి కూర్చోండి అని అంటే, సరే అని వెనక్కి కూర్చుంటారు. అలా కారు డ్రైవింగ్ చేసుకొని వెళ్తూ అద్దంలో చూసేసరికి అక్కడ చాలా భయంకరమైన ఫేస్ కనిపిస్తుంది. చూసేసరికి వీళ్ళు ఆత్మల్లా ఉన్నారు. ఈ సంగతి నా భార్యకి చెప్పకూడదు, బహుశా ఇక్కడ దెయ్యాలు ఉంటాయనిసే వద్దు అని అక్కడున్న వాళ్ళు అన్నారేమో, కానీ ఇటువైపే వస్తున్నాము, ఇప్పుడు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ, ఇక్కడ ఎక్కడైనా గుడి ఉందేమో చూద్దాము, అలాగ గుడి కలిసి వెళ్దామని అలా డ్రైవింగ్ చేస్తూ గుడి కలిసి చూస్తుంటూ ఉంటాడు, కనిపిస్తుందేమో అని. ఈలోగా ఒక బంగళా కనిపిస్తుంది. ఆ బంగళాలోకి వెళ్దామా అంటే, ఈ ఆత్మలు కూడా వచ్చేయవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది పడవచ్చు అనుకుంటారు. ఈలోగా కారు ఆపండి అని అంటారు. ఎందుకండి అని అంటే, మా బంగళా వచ్చేసింది, మేము దిగిపోతాము అంటే, అమ్మయ్య వీళ్ళు దిగిపోతున్నారు అనేసి అనుకుంటారు. సరే అని కారు ఆపుతారు, వీళ్ళు దిగిపోతారు. అయితే వీళ్ళు మళ్ళీ కారు స్టార్ట్ చేద్దామని చూసేసరికి కారు స్టార్ట్ అవ్వదు. అదేంటి కారు ఆగిపోయినట్లుగా ఉంది, ఈ రాత్రి మీరు ఏమి వెళ్తారు, రండి అది మా బంగళా, అక్కడికి వెళ్ళి ఉందూరంటే తిను అలాగేనండి వస్తాము అంటారు. అప్పుడు ఇతనికి మనసులో అని అనుకుంటారు, అయితే ఇదంతా వీళ్ళు దిగిపోతున్నాడేమో అనుకున్నాను, వీళ్ళు మమ్మల్ని చంపడానికి ఈ బంగళా వరకు తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ ఎక్కడైనా టెంపుల్ ఉంటే బాగుందని చూసేసరికి ఎదురుగా కొద్ది దోవలోని ఒక గుడి కనిపిస్తుంది. తన భార్యని పట్టుకొని, ఒక్క నిమిషం ఆగండి వస్తాను అనేసి అంటారు. ఎందుకు అని అంటే, పిల్లలతో ఫోన్ మాట్లాడి వస్తాము అని అంటే, సరే రండి మేము వెళ్తూ ఉంటాము అంటారు. సరే సరే అనేసి వెంటనే ఫోన్ పట్టుకొని అక్కడికి వెళ్ళి, ఇప్పుడే మాట్లాడతానన్నాడు, చెయ్యండి ఫోన్ అయితే అంటే,
నువ్వు రా అని తన చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఈ సంగతి చెప్పితే తిను ఎక్కడ భయం పడితే ఆ ఆత్మలు మళ్ళీ వచ్చేయచ్చు, భయం పడనంతసేపే మనం సేఫ్గా ఉండగలము అనుకొని తన భార్యకి చెప్పకుండా పట్టుకెళ్తూ ఆ ఫోన్లోని దేవుడి పాటలు పెడతారు. దేవుడి పాటలు పెట్టే ఇదేమిటండి ఫోన్ చేస్తావా అన్నారు. దేవుడి పాటలు పెట్టారు అంటే బహుశా వాళ్ళు ఫోన్ రింగ్టోన్ దేవుడు పెట్టినట్లుగా ఉన్నారు, రా రా అనుకుని దాన్ని స్పీడ్గా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఈ ఆత్మలకి తెలిసిపోతుంది వీళ్ళు దేవుడి పాటలు పెట్టారు అంటే అతనికి తెలిసిపోయే ఉండొచ్చు కదా అని అనుకుంటారు. మరొక ఆత్మ అంటుంది, బహుశా అతను అంటున్నాడుగా రింగ్టోను అని అదే అయి ఉంటుందేమో కదా అనేసి అనుకుంటారు. అయితే మనం దగ్గరికి కూడా వెళ్ళలేము, పాట ఆగిన వెంటనే అతను పట్టేద్దాము వాళ్ళని అని అంటే సరే సరే అని అక్కడ ఉంటారు. అతను ఆ పాట ఆపకుండా వెంటనే భార్యను పట్టుకొని స్పీడ్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇది దేవుడి పాటలు పెట్టింది వీళ్ళకి తెలిసిపోయింది మనం ఆత్మలు అనేసి, అందుకే దేవుడి పాటలు పెట్టి పారిపోతున్నారు, మనం దగ్గరికి వెళ్ళలేము, మరొకళ్ళు ఎవరైనా వస్తున్నారేమో చూద్దాము అని అనుకునేలాగా మరొక కారు అటు నుంచి వస్తూ ఉంటుంది. ఆ కారు వచ్చేసరికి ఇతను చూసి అక్కడ ఉన్న వాళ్ళకి అంటారు, బాబు మీరు కారు స్పీడ్గా ఇలా గుడికి వచ్చేయండి, అక్కడ ఉన్నాయి ఆత్మలు అనేసి అంటే ఏమిటి దెయ్యాలా అనుకొని బాబోయ్ అనేసి కారు వెంటనే పక్కకు తుప్పి స్పీడ్గా తొక్కని వెళ్ళిపోతుంటే ఆత్మలు ముందుకి వస్తుంది, దేవుడి పాటలు వేసుకోండి అని నడుస్తారు. వెంటనే వాళ్ళు దేవుడి పాటలు ఆన్ చేయడంతో అవి దూరంగా వెళ్ళిపోతాయి. అయితే ఏమిటండి ఇవి ఆత్మల అంటే అవును, నీకు చెప్పితే నువ్వు భయం పడతావని నేను చెప్పలేదు, అమ్మయ్య మీరు చెప్పకుండా ఉండడం మంచిదైంది, లేకపోతే మనం చాలా రిస్క్ అవుదుము, మన వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు, ఇటు వచ్చాము, నేను వద్దన్నా మీరు ఇటే తీసుకొచ్చారు, దొంగలేమో అనుకున్నాం, కానీ ఇక్కడ ఆత్మలులా ఉన్నాయి, పోనీలేండి ఆ కారులో ఉన్న వాళ్ళకి కూడా మనం రక్షించాము అనుకుంటారు. అప్పుడు వీళ్ళు కారు ఎక్కండి మనం వెళ్ళిపోదాము అంటే లేదు లేదు ఇప్పుడు వెళ్ళకూడదు, అక్కడ గుడి చూసాము గుడి దగ్గరే ఉందాము అంటే సరే అనేసి గుడి దగ్గరికి వీళ్ళు కారులో ఎక్కి గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆ గుడిలోని వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. అవును ఇదేంటి అసలు గుడి తలుపులు వేసేస్తారు కదా, గుడి తలుపులు ఎందుకు తీసి ఉన్నాయి, మళ్ళీ అటువైపు కూడా డోరు ఉంది ఏమిటి అని అనుకుంటారు. తర్వాత గుడిలోకి వెళ్ళి ఆ డోర్ను కొట్టేసరికి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి అటు నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది, ఇటు అటు ఉన్న సైడ్ వెళ్ళకండి, తిన్నంగా మీరు వచ్చేయండి, ఇది మళ్ళీ డోరు మూసేస్తాము అనేసి అంటే అసలు మీరు ఎవరు ఏమిటి అనేసి అంటే మేమెవరో మీకు తర్వాత చెప్తాం, మీరైతే తిన్నంగా వచ్చేయండి, లేకపోతే మీకే ఇబ్బంది పడతారు అంటే లేదు మేము తిన్నంగా వచ్చేస్తామని వాళ్ళు తిన్నంగా వెళ్ళిపోతారు. ఈలోగా ఆ డోరు వెనక్కి మూసిపోతుంది. వీళ్ళు అలా తిన్నంగా వచ్చేసి బయటికి వచ్చేసేటికి అక్కడ ఎదురుగా అక్కడ ఇదేంటి గుడి ఈలో నుంచే వచ్చా మళ్ళీ బ్యాక్కే కనిపిస్తున్నాం ఏంటంటే బ్యాక్ కాదు మీరు ముందుకి రండి అనేసి అంటే ముందుకు వస్తారు. తర్వాత అవి మళ్ళీ డోర్లు మూసిపోతాయి. ఇదేంటి అమ్మవారు ఉన్నారు అని దండం పెట్టుకుంటారు, బయటికి వస్తారు. వచ్చేసరికి మీరు ఇంకా మీరు సేఫ్ ప్లేస్కే వచ్చారు, కానీ నైటు మీరు వెళ్ళడం మంచిది కాదు, ఇక్కడ ఎక్కడైనా ఉండి తర్వాత తెల్లవారి మీ ఊరు వెళ్ళిపోండి అనేసి అంటే సరే మేము ఇక్కడికి వచ్చినట్లు మీకు ఎలా తెలిసింది, గుడి దగ్గర ఉన్నామంటే ఇలాగ గుడిలోని ఎవరైనా అడుగు పెట్టేసరికి మేము ఒక అలారం పెట్టుకున్నాము, అది మాకు తెలుస్తుంది, ఇక్కడ మేము డ్యూటీగా కూడా కొంతమందిని పెట్టాము అనేసి అంటే అలాగా అంటే అగో వీళ్ళు తెలియజేసిన వల్లే మీరు వచ్చినట్లు తెలిసింది అంటే కానీ మీరు ఇలా ఎందుకు చేశారు అనేసి అంటే చాలామంది అటువైపు వద్దు వద్దు అన్న వెళుతున్నాడు, ఇలాగే ప్రాణాలు రిస్క్ చేసి చనిపోయి వాళ్ళు ఆత్మలుగా మారిపోతున్నారు, అలాగే అక్కడ ఉన్నది ఒకే ఒక ఆత్మ, కానీ ఇలా ఆత్మలుగా మారి ఆ ఊరిలోని ఆత్మలు ఎక్కువైపోయి అక్కడ మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, బోర్డు పెట్టాము, కానీ బోర్డును కూడా కాదనుకుని వస్తున్నారు, మధ్యలో గోడ కూడా మేము పెట్టాము, ఆ గోడను కూడా పగలగొట్టుకుని మరీ వెళ్ళిపోయేవారు, అలా ఎన్నిసార్లు గోడ పెట్టినా అడ్డు పెట్టినా ఇలా వెళ్ళిపోవడంతో ఇంకా మేము చేసేది లేక ఊరుకున్నాము అనేసి అంటే ఇలాగా మేము ప్లాన్ వేసాము, గుడి కనిపించేలాగా పెద్దది అక్కడ మేము పెట్టాము, దాన్ని బట్టి మీలో ఎవరైనా
చూసి ఇలాగ గుడికి వస్తే అప్పుడు మేము ఇలాగా రక్షించడానికి ప్లాన్ వేసాము అని అంటే నిజంగా మీకు కృతజ్ఞతలు అండి. మీ వల్లే మేము ప్రాణాలతో ఉన్నామంటే ఇది మీ వాళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల, మీరు చేసుకున్న పుణ్యం వల్లే మీకు ఇలాగా. కానీ ఇక్కడ వరకు చాలామంది రావడం కష్టం. మీరు తెలివి ఉపయోగించిన వల్ల ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాడు. కానీ ఇంతవరకు రావాలంటే కష్టం. కానీ ఆత్మలు అక్కడే చంపవచ్చు కదా, ఇలా బంగ్లా వాడికి ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు ఏమిటి బంగ్లా, ఏమిటి స్టోరీ అంటే చెప్తాను. ఇది ఒకరు గెస్ట్ హౌస్గాన తను ఎన్నో కష్టాలతో బిజినెస్తో ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అయితే ఒక 10 రోజుల వరకు ఇలాగే ఈ గెస్ట్ హౌస్లోని ఉండేవాడు. సేమ్ మనం ఫ్రీగా ఉండొచ్చు అనేసి, మనశ్శాంతిగా ఉండొచ్చు అని ఇలాగా 6 నెలలకు ఒకసారి వచ్చి ఉండేవాడు ఈ బంగళాలోని. ఇక్కడ వాచ్మెన్ కూడా అతను వచ్చే ముందే వస్తాడు, వచ్చి అంతా శుభ్రం చేస్తాడు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏ ఇల్లులు ఏమీ లేవు కదా అందరికీ. ఇక్కడ నివసించడంతోని భయముతోని అక్కడ ఎవరు ఉండరు. అతను వచ్చిన టైంకే వచ్చి శుభ్రం చేసి వెళ్ళిపోతారంటే మరి ఇంత పెద్దది ఎందుకు కట్టించారు? సింపుల్గా చిన్నదే కట్టించవచ్చు కదా, బయటను చూస్తే చాలా బాగుంది కదా అంటే అవును అనేసి అంటారు. మరి ఆత్మ మగదా ఆడదా? కానీ 2 ఆడవే ఎలా ఉన్నాయి అంటే చెప్తాను వినండి స్టోరీ అంటే. సరే అనేసి అక్కడ కూర్చుంటాడు. చెప్పండి స్టోరీ ఏమిటి అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు చాలా ఇదిగా ప్రేమించుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ వేరే వాళ్ళకి బలవంతంగా పెళ్లి చేశారు. వీళ్ళిద్దరూ ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత వెంటనే వీళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. వీళ్ళు మటుకు ఆ ఫస్ట్ నైట్ రోజు ఏవో నిద్రమాతలు వాళ్ళకి కలిపి వీళ్ళు ఎలాగోలా తప్పించుకొని వచ్చాడు. వీళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక ఇటువైపు తోవ బాగుంది కదా అనుకొని ఇటువైపు పరిగెట్టుకొని వీళ్ళు వచ్చారు తప్పించుకొని. అలాగా తప్పించుకొని వస్తూ అక్కడ కొంతమంది రౌడీలు ఉన్నారు బాగా తాగేసి. ఆ రౌడీలు ఈ అమ్మాయిని చూసి ఈ అబ్బాయిని ఆ బంగ్లాలోకి తీసుకెళ్ళి చంపేసి ఈ అమ్మాయిని అతి దారుణంగా చంపేశారు. అయితే ఈమె ఆత్మగా మారి అక్కడే అలాగా ఉండిపోయింది. తరువాత దీనిని చంపిన వాళ్ళు మళ్ళీ మరుసటి రోజు మరొక అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని కూడా అలాగే చంపేశారు. తర్వాత ఈమె ఆత్మ మరి కొంచెం శక్తిగా మారి ఈ చంపిన వాళ్ళని చంపాలి అనేసి అక్కడ ఫస్ట్లోని ఈ అమ్మాయిని రక్షించడానికి చూసింది. కానీ తను రక్షించడానికి దానికే భయం వేసింది వాళ్ళని చూసి. ఆత్మ అయినా సరే తనలోని పిరిగితనం ఉండడంతో భయంతో ఉండిపోయింది. తర్వాత ఈ అమ్మాయిని కూడా అలాగే దారుణంగా చంపేశారు. తర్వాత తిను ఇంకా మిగతా వాళ్ళని చంపొచ్చేమో, నేను ఒకసారి వీళ్ళకి ఏదైనా భయం పెట్టి చూడొచ్చు అనుకొని అక్కడికి వెళుతుంది. వెళ్ళేసరికి వాళ్ళు అలాగ చూసి భయం పడతారు. ఇదేంటి నువ్వు చనిపోయావు కదా, నువ్వే మా ముందుకు వచ్చావు అంటే ఒకసారి నేను బెదిరించుదాము, అప్పుడు నాలో శక్తి వస్తుందేమో చూద్దామని వీళ్ళని జరిపిస్తుంది. ఈలోగా ఈ చనిపోయిన ఆత్మ కూడా ఈ అమ్మాయి కూడా ఆత్మ వస్తుంది. ఈ 2 ఆత్మలు కలిసి వాళ్ళని చంపేస్తుంది. అతి దారుణంగా ఈ తాగిన వాళ్ళని చంపేస్తుంది. తర్వాత ఈ 2 ఆత్మలతో పాటు అనుకుంటారు ఇంకో మరొక ఆత్మ తను కూడా చనిపోయారు కదా ఆత్మ అవుతాడేమో అని చూస్తుంది. అయితే తను ఆత్మ మటుకు అక్కడ ఉంటుందే కానీ రాలేకపోతుంది. అప్పుడు ఏమిటి ఇది ఇలాగా మేము మటుకు వచ్చాము కదా, మరి ఈ ఆత్మ ఎందుకు అలా ఫోటోగా ఉండిపోయింది అనుకొని ఇంకెవరైనా ఆత్మల్ని కనుక్కుందామని ఈ ఆత్మలు వేరే ఆత్మల కోసం, శక్తివంతమైన ఆత్మ కోసం చూస్తూ ఉంటే చెప్తాడు. మరొక ఆత్మ వచ్చి అంటుంది, మీ సంగతి నాకు తెలిసింది, అందుకే మీ దగ్గరికి నేను వచ్చాను. మా ఆత్మల్లో ఉన్న పెద్ద ఆత్మ ఉంటుంది, తన దగ్గరికి మీరు రండి, మీకు మొత్తం చెప్తాము అంటే సరే అనేసి ఆ ఆత్మల దగ్గరికి వెళ్తాయి. వెళ్ళేసరికి ఆ ఆత్మలు అంటారు,
ఇలాగా మొత్తము 5,001 మందిని చంపితే అప్పుడు ఆ ఆత్మలన్నిటితో పాటు ఈ ఆత్మ కూడా మీ ఇష్టపడే ఆత్మ బయటికి వస్తుంది అని అంటే, అయితే ఇప్పుడు మేము అంతమందిని చంపాలా అనేసి అంటే, అవును మీరు చంపితేనే ఆత్మ బయటకు వస్తుంది అనుకుంటారు. అయితే మీరు మటుకు చంపకపోతే ఈ ఆత్మ అక్కడ కష్టాల్లోనే ఉంటుంది, విముక్తి కలగదు అంటే, లేదు మేము చనిపోయి ఆత్మలుగా మారాము, మిగతా వాళ్ళని కూడా చంపి ఆత్మలుగా మార్చాలా ఏమిటి అని ఆ ఆత్మలు అక్కడ మాయమైపోయి ఈ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి తను ప్రేమించిన మా అబ్బాయి ఆత్మ చాలా కష్టాలుగా పడుతుంది, ఎన్నో బాధలతోనే అక్కడ నరకం అనుభవిస్తూ ఉంటుంది. అది చూసి తట్టుకోలేక అలాగా ఇటు అటు కుంగిపోతూ ఉండగా అక్కడికి ఈ క్లీన్ చేయడానికి వాచ్మెన్తోని ఇది గెస్ట్ హౌస్ అతను వస్తాడు. వచ్చేసరికి అయితే మనకి దొరికింది ఒకళ్ళని చంపేస్తారు. అక్కడున్న వాచ్మెన్ వీళ్ళని కూడా తప్పదు అని చంపేస్తారు. చంపేయడంతో వాళ్ళు కూడా ఆత్మలుగా మారిపోతాయి. అలా మారేసరికి దీనిలోని ఒక ఇబ్బంది ఆగుతుంది. అయితే వీళ్ళందరినీ చంపేస్తే మనం మటుకు కోడింటి చంపవద్దు, ఇక్కడికి వచ్చిన వాళ్ళని చంపుదాం అనుకుంటారు. ఇక్కడికి ఎవరు వస్తే వాళ్ళనే చంపేద్దాం అని నిర్ణయించుకుంటారు. అలాగే కొన్ని ఆత్మలు కోరింటి వచ్చి అక్కడికి వెళ్ళవద్దు అన్న కారులోంచి వచ్చి చావుని దగ్గరికి తెచ్చుకుంటాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అక్కడికి మరి కొంతమంది రౌడీలు తాగేసి వస్తారు ఒక అమ్మాయిని పట్టుకొని. అప్పుడు ఈ అమ్మాయిని రక్షించి వాళ్ళందరినీ చంపేస్తారు. అయితే ఈ అమ్మాయిని కూడా చంపేద్దాము అనుకుంటారు, కానీ అమ్మాయిని చంపడం ఎందుకని ఊరుకుంటారు. తను అలా వెళుతూ ఉంటే మిగతా వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఆత్మలుగా మారేది కదా, వాళ్ళు చంపేస్తారు ఈ అమ్మాయిని. అప్పుడు ఈ అమ్మాయి కూడా ఆత్మగా మారిపోతుంది. ఇదేమిటి వీరు అప్పుడు చూస్తారు, మనం చంపేసిన వాళ్ళందరూ ఆత్మలుగా మారిపోతున్నారు ఏమిటి, ఇది దెయ్యాల వనముగా తయారవుతుందా ఏమిటో అనేసి అనుకుంటారు. అసలు నిజమా కాదా తెలుసుకోవాలని సైలెంట్గా ఆలకిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ ఆత్మ బయటికి రావాలంటే వీళ్ళు 5,001 మందిని చంపుతున్నాడేమో అనుకుంటారు. అయితే నిజమే అనేసి అనుకుంటారు. పోన్లే ఆ ఆత్మ అయినా నరకం నుంచి బయటపడుతుంది అంటే, అప్పుడు ఇంకోటి అంటారు, మరి ఈ ఆత్మలన్నీ ఇంకా ఆత్మగా మారిపోతున్నాయి కదా, దెయ్యాలుగా తయారవుతున్నాయి కదా ఈ మనుషులందరూ, మరి దాని గురించి ఏమిటి అంటే, అది వాళ్ళ ఆయువు తీరిపోతుంది కనుక ఇక్కడ దొరుకుతున్నాడు, అందుకే వీళ్ళు దొరికి ఆత్మలుగా మారిపోతున్నారు. అదే ఆయువు ఉంటే అటు గుడి ఉంది కదా, గుడి కాసే వెళ్ళిపోదుడు కదా అనేసి అనుకుంటారు. అవును కదా అనేసి అనుకుంటారు. అయితే సరే అనేసి అనుకునేసరికి ఇలాగా 4,900 ఆత్మలుగా మారిపోతారు. ఇది దెయ్యాల వనముగా అయిపోతుంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఈ దెయ్యాల వనముగా కూడా ఒక స్టోరీ చెప్తాను. ఇప్పుడు ఈ స్టోరీ మటుకు కంప్లీట్ చేద్దాం. ఈ దెయ్యాల వనముగా ప్లేస్ అవుతుంది. ఇలాగే ఈ 2 ఆత్మలు వెళ్ళడం, కారులోకి ఎక్కడం, రప్పించడం, చంపేయడం. అయితే ఆ బంగ్లాలోకి వచ్చినప్పుడు చంపుతున్నాయి, అవి పాడిపోతే మటుకు ఊరుకుంటున్నాయి. ఇలాగా కొన్ని రోజుల నుంచి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. చివరికి అలా తగ్గుతూ ఇంకా 5గురిని చంపాలి అని అనుకుంటాయి. ఆ 5గురు దొరికితే బాగుండు, ఈ 5గురు అయిపోతుంది, దొరికిపోదును, విముక్తి కలుగుదనేమో అనుకుంటాయి. కానీ ఆ 5గురు తప్పించుకున్నారే అనేసి అనుకుంటారు అని ఈ సంగతి అంతా చెప్తారు. అమ్మో, మా 5గురితోని వాళ్ళ కోడికి నెరవేరిపోతుందన్నమాట, మేము అదృష్టం కొలిది బతికాము అనేసి అనుకుంటే, అవును మీరు వెళ్ళండి అనేసి అంటే, సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ సంగతి మళ్ళీ వెనక్కి వాళ్ళు రోడ్డు కాస్ట్ నుంచి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం అందరికీ చెబుతారు. అయితే మీరు వెళ్ళినట్లే మేము కూడా అలాగే సేఫ్గా గుడికి పరిగెడతాము, ఆత్మలు అంటున్నారు కదా, ఒకసారి యూట్యూబ్లో చూద్దాము, పెడదాము, ఆత్మల సంగతి బోళ్ళన్నీ వస్తాయి అనుకుంటారు.
ఒరే ఇవి చాలా డేంజరు, ఇలా వెళ్ళి కోడిని చావు తెచ్చుకోకూడదు అంటే, అయితే వాళ్ళు చెప్పారు కదా దేవుడి పాటలని, మనం అలాగే దేవుడి పాటలు పెట్టి అక్కడ కెమెరా ఆన్ చేద్దాము అనుకుంటే, సరే సరే అయితే పద అనేసి అనుకుంటాయి. అలాగే అనేసి వెళ్ళి అక్కడికి దేవుడి సాంగ్స్తో వెళ్తారు. వెళ్ళి అక్కడ బంగ్లా చూసి అక్కడ దేవుడి పాటలు పెడుతూ కెమెరాని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఆ తర్వాత అక్కడ ఆ కెమెరా సీసీ దాంట్లో చూస్తే బోల్డని చాలా ఆత్మలు అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఓ నాయనో, ఇన్ని ఆత్మల, ఇంతమందినా చంపారు, ఒక్క ఆత్మకి విముక్తి కోసం ఇంతమందిని చంపారా ఈ ఆత్మలు, అసలు వీళ్ళకి కూడా విముక్తి లేకుండా అయిపోతే బాగుండు అని అనుకుంటే, ఒరే వాళ్ళ దగ్గరికి కోడుండి వచ్చిన చంపుతున్నారా, బలవంతంగా తీసుకెళ్ళి అవన్నీ చంపలేదు అని అంటే, కానీ ఇంతమంది చంపడం న్యాయమే కదరా, పాపం ఆ బంగ్లాకి అతని బిజినెస్లోని ఎంతో కష్టపడి ఉంటారు, తన మనశ్శాంతి కోసం ఇక్కడ కట్టించుకున్నారు, తన బంగ్లాలోనే అవి ఆత్మలు చంపేశాయి, అది పాపమే కదా అని అంటే, అవును పాపమే, పాపం ఆ వ్యక్తి మనశ్శాంతి కోసం ఇక్కడ కట్టుకున్నారు, కానీ అతనితో పాటు అక్కడున్న వాచ్మెన్ కూడా చంపేశాయి, ఎంత పాపం చేశాయి ఈ ఆత్మలు అని అంటే అనుకుంటాయి. ఈ సంగతి ఆత్మలకు కూడా పసిగట్టుకొని వింటాయి. దానితోని మనము తప్పు చేశాము, అనవసరంగాన ఇక్కడ కట్టించిన అతన్ని చంపేశామే అనుకుంటారు. మనం చంపడం తప్పు కాదు, ఇతను ఇక్కడ ఎందుకు కట్టాడు, ఆ దుర్మార్గులు వచ్చి ఇక్కడే కదా మనల్ని చంపేశారు అని అంటే, మనం ఇక్కడికి వచ్చినందుకే కదా ఆ దుర్మార్గులకి దొరికాము, మన తప్పే కదా అనేసి అనుకుంటారు. అప్పుడు ఈ ఆత్మల దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ చెప్పుకోవాలి అంటే, అవును నిజమే అనేసి వీళ్ళు వెళ్ళి ఆ ఆత్మ దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని మేము చంపేశాము అంటే, మీరు చంపకపోయినా నేనైతే చనిపోవలసిందే. అదేమిటి అలాగంటున్నారంటే, నేను బిజినెస్ ఎంతో చూసుకున్నాను, కానీ నాతో ఉన్న వాళ్ళు నన్నే మోసం చేసి నా బిజినెస్ అంతా వాళ్ళు లాక్కున్నారు, అందుకేనే నేను నిద్ర మాత్రలు వేసుకొని ఇక్కడ చనిపోవడానికని ఎక్కువ మాత్రలు వేసుకొని వచ్చాను, కానీ మీరు చంపుతున్నప్పుడు కూడా నాకు తెలియలేదు, నేను మత్తులోకి వెళ్ళిపోతున్నాను అంటే, కానీ మేము వాచ్మెన్లు కూడా చంపేశాము కదా అని వాచ్మెన్లకి దండం పెడుతుంటే వాళ్ళు కూడా అంటారు, మీరు మమ్మల్ని చంపి మంచి పనే చేశారు, ఎందుకంటే మేము చాలా అప్పులు చేశాము, అప్పులు బారిన తప్పించుకోవడానికే మేము ఇతనితో పాటు ఇక్కడికి వచ్చి మేము కూడా చనిపోదామని అనుకున్నాము, కానీ ఈలోగా మీరే చంపేశారు, మీకైనా మంచి జరిగింది కదా అది చాలు అంటే, అయితే వీళ్ళని చంపేయడం మనము మంచిగా అయ్యింది, వాళ్ళే చనిపోరా అనుకున్నారు, కానీ మన ద్వారా మనకు విముక్తి కలిగింది అనుకుంటారు. అలాగే మిగతా వాళ్ళ దగ్గరికి కూడా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తారు, మీరు కాళ్ళలోంచి వచ్చాడు, మిమ్మల్ని మేము చంపేశాము, మమ్మల్ని క్షమించండి అని అంటే, లేదు మేము చనిపోవడానికే ఇక్కడికి వచ్చాము, ఇలాగ ఆత్మలు ఇక్కడ తిరిగి చంపేస్తున్నాయని తెలిసే మేము ఇక్కడికి వచ్చాము, లేకపోతే మేము మా ముందు ఉన్న వాళ్ళు పాడిపోయినట్లే మేము పాడిపోయే వాళ్ళము కదా అనేసి అంటే, అందుకనే మీరు క్షమాపణ అడగక్కర్లేదు అనేసి అంటే అనుకుని మరొక ఆత్మ దగ్గరికి వెళితే ఆ ఆత్మ కూడా ఇలాగే చెప్తుంది, నేను చదువులోని ఎప్పుడు డల్లగా ఉంటాను, నేనైతే సరిగా చదవను, అందరూ నన్ను ఎంతో అవహేళన చేస్తూ అవమానమిస్తూనే ఉంటారు, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారు, అది తట్టుకోలేక చనిపోదామని అనుకున్నాను, ఇక్కడైతే ఎవరు చూడరు కదా, ఏ జంతువుకు ఆహారమైనా అయిపోయి వాళ్ళకైనా ఉపయోగపడుతున్నాను కదా అనుకున్నాను, కానీ మీకు ఉపయోగం పడాను, అందుకే నాకు సంతోషంగా ఉంది అంటే, ఇలాగా ఒక్కొక్కరు స్టోరీ చెప్పుకుంటూ ఉంటాడు. అయితే వీళ్ళు సంతోషిస్తారు, అయితే మనకి దొరికిన వాళ్ళ ఆయువు తీరే మన దగ్గరికి వచ్చారు, మనం పాపాత్ములమి కాదు అనేసి అనుకుంటారు. కానీ మీకు విముక్తి కావాలి కదా అనేసి అంటే, మీ విముక్తి కోసం మా ఆత్మలో పెద్ద అయిన ఆత్మ దగ్గరికి వెళ్తాను అంటే ఆత్మ దగ్గరికి వెళ్తారు.
ఇలాగ విముక్తి కోసము అనేసి అంటే వాళ్ళకి విముక్తి కలుగుతుంది. నీకు ఎప్పుడు 5001 అయ్యి ఈ ఆత్మ బయటికి వస్తుందో ఆ ఆత్మతో పాటు వీళ్ళందరూ కూడా విముక్తి చెందుతారు. వీళ్ళందరూ చావుకి వచ్చిన వాళ్ళే ఇక్కడికి వచ్చారు అనేసి అంటే అలాగా వద్దన్నా సరే కారులోంచి వచ్చి అందరూ చనిపోతున్నారన్నమాట ఇక్కడే అనేసి అంటే లేదు మేమే రప్పించేలాగా చేస్తున్నాము, లేకపోతే వాళ్ళు వేరే విధంగా చావవలసింది వేరే ప్లేస్కి వెళ్ళి మీకు మంచి చేయుటకే మేము ఇక్కడికి వచ్చేలాగా వాళ్ళని ఆకర్షిస్తున్నాము. వాళ్ళకి మరి కొంతమంది తప్పించుకునేలాగా ఎందుకు చేశాము అంటే మిగతా వాళ్ళకి ఇది తెలియడం కోసమే అనేసి అంటారు. మీరు ఎంత మంచి వాళ్ళు అనేసి అనుకుంటారు. ఇంకా 5 మంది ఎలాగ దొరుకుతారంటే ఈ 5 మంది ఈ 20 రోజుల్లో దొరకపోతే వీళ్ళందరూ చనిపోవడానికి కూడా ఇంక లాభం ఏమి ఉంది అంటే మరి 5 ఎలా దొరుకుతారు అంటే అది తెలియటం లేదు. ఎవరు ఇక్కడ చావుని కావాలని నిర్ణయించుకోవటం లేదు అనేసి అంటారు. అయితే సీసీ కెమెరాలోని ఇదంతా సీసీ కెమెరా ద్వారా వీళ్ళందరూ చూస్తారు. అయితే మన ఒక 5 దొరికితే వాళ్ళందరికీ విముక్తి కలుగుతారు కదా, ఎవరైనా విముక్తి చెందిన వాళ్ళు దొరుకుతారేమో అని అనుకొని ఒకరు చూస్తారు. అయితే మనం ఇంటిలో కన్నా అక్కడికే వాళ్ళు దొరికిపోయి చనిపోదాము, వాళ్ళకైనా మంచి జరుగుతుంది కదా అని ఒక 10 మంది వెళతారు కారులోంచి. అలా వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే ఆత్మలు వచ్చి మాకు హెల్ప్ చేయండి ప్లేస్కి అంటే సరే అని ఎక్కించుకుంటారు. ఎక్కించుకొని బంగ్లా దగ్గర తీసుకొస్తారు. రండి బంగ్లాలో రెస్ట్ తీసుకుందరు అంటే లేదు లేదు మేము వెళ్ళిపోతామంటే అనేసి అంటాడు. సరే అనేసి అంటారు. కార్ స్టార్ట్ అవ్వదు. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఇవి ఆత్మలు మనం చంపడానికే వచ్చాయి, అందుకనే మనం ఇలాగ గుడికి వెళ్ళిపోదామా అనుకుంటారు. కానీ లేదురా మనం చావడానికే వచ్చాము కదా, వీళ్ళకే దొరికిపోదామని వాళ్ళ దగ్గరికి వెళ్తూనే ఉంటాడు. అలా బంగ్లాలోకి వెళ్ళేసరికి వీళ్ళని కూడా చంపేస్తారు. చంపేయడంతో ఇలాగ 5001 ఆత్మలు అయిపోతాయి. ఈ ఆత్మలన్నీ విముక్తి చెందుతాయి. కానీ మరికొన్ని ఆత్మల మటుకు అక్కడే ఉండిపోతాయి. అవి దెయ్యాల వనముగా వాళ్ళ పేరు పెట్టుకుని అది అక్కడ ఉండిపోతారు. లోనికి వస్తే చస్తారు, బయటికి ఉంటే సేఫ్ అవుతారని అక్కడ ఒక బోర్డులాగా పెట్టేసుకుంటారు వాళ్ళు. అయితే ఈ మిగతా విముక్తి చెందిన ఆత్మలన్నీ వేరే వేరే వెళ్ళిపోయి వేరే వాళ్ళకి పుడతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ కొంచెం వెరైటీగా ఉంటుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మరొకటి ఈ దెయ్యాల వనము స్టోరీని ఇందులోనే కలిపి చెప్తున్నాను. ఇది దెయ్యాల వనము అని పెట్టుకున్నారు కదా పేరు. అయితే ఇలాగ ఒకరు చూసి ఏంటి దెయ్యాల వనము, అప్పుడు ఎందరో చనిపోయి విముక్తి చెందారు కదా, మళ్ళీ ఇంకా ఎందుకు ఈ దెయ్యాల వనము అనే పేరు అనేసి అనుకుంటారు. సరేరా చూద్దాము అనేసి తెగించి వెళ్తాడు. అక్కడ బోల్డ్ అన్ని ఆత్మలు కనిపిస్తాయి. కానీ వీళ్ళు మనుషుల్లాగే ఉన్నారు కదా అంటే ఓహో సరే అని ఆ కారు వెళ్తుంటే బాబు మా కారు ఆగిపోయింది, మాకు లిఫ్ట్ ఇస్తారా అనేసి అంటే సరే సరే ఎక్కండి లిఫ్ట్ ఇస్తాను అని అంటారు. అప్పుడు ఆ లిఫ్ట్ని ఎక్కుతూ మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు అంటారు మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అంటే మా నివాసం ఇదే, మేము ఇక్కడే ఉంటున్నాము అని అంటారు. ఆహా అలాగా, మరి ఇంకెక్కడ దిగుతారు అంటే దీనికి ఆపుతారు కదా అక్కడ లాస్ట్లోనే దిగుతాము, మీరు అలా వెళ్ళిపోదురంటే ఆహా అలాగా అనేసి అంటే అప్పుడు వీళ్ళు ఆత్మలుగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు అంటారు అవును మీ అసలు నువ్వు ఆత్మ అవడం ఏంటి, ఆత్మ ఎక్కడైనా కూర్చుంటుందా, మాయమైపోద్ది కదా అనేసి అంటే ఇలా కూర్చొని ఇలాగ లిఫ్ట్ కోసం అడగదు కదా, మాయమైపోతుంది కదా అనేసి అంటే లేదు లేదు ఏ ఆత్మలంటే మాయమైపోతాయో ఏంటి, మా ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నాం, వాళ్ళు ఆత్మలే, చక్కగా మాట్లాడుకుంటాము, ఇలాగే లిఫ్ట్ ఎక్కుతాము ఇలా దిగుతాము అంటారు.
ఏమిటి లిఫ్ట్ ఎక్కి దిగుతాడా అనేసి కారు ఆపి దిగిపో, నువ్వు ఇక్కడ నుంచి దిగిపో అనేసి అంటారు. అయితే అయ్యో మేము ఇది వింత వీడియో తీస్తున్నామండి, చాలామంది ఆత్మలు అంటే భయపడతారు, అందులోని ఇది దెయ్యాల వనము కదా, ఇక్కడికి వచ్చేసరికి అందరూ భయం పడిపోతారు కదా, మీరేంటి ఇంత కూల్గా మాట్లాడుతున్నారు, ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నారు అనేసి అంటారు. నేను కూల్గా మాట్లాడడం ఏంటి, నేను హ్యాపీగా మాట్లాడడం ఏంటి అనేసి అంటే అసలు నేను ఆత్మ కాదండి అనేసి అంటే తెలుసు అంటారు. మీకెలా తెలుసు ఆత్మ కాను అని అంటే నేనే ఆత్మని అనేసి అంటే మీరు ఆత్మ ఏంటండి, లిఫ్ట్ ఇచ్చారు కదా ఇక్కడ వరకంటే నేను నిజమే ఆత్మని అనేసి కళ్ళద్దాలు తీసి చూపిస్తారు. కళ్ళు ఉండవు. ఏంటి మీరు నిజంగా ఆత్మ? అవును ఆత్మని కూడా చెప్పనా, ఆత్మలు మాయమైపోతాయి అనేసి అక్కడి నుంచి మాయమైపోతారు. ఓరి నాయనో అనుకొని వీళ్ళు దిగి పాడిపోతారు. చూసారా ఫ్రెండ్స్, దెయ్యాలు వనము అని అన్న వీళ్ళు ఏదో తెగించి పెద్ద వెళ్దాం అనుకున్నారు. వీళ్ళ అదృష్టం కొలది ఏమీ కాకుండానే సేఫ్ అయ్యారు. అది మంచి ఆత్మ వచ్చిన వల్ల అయింది. అదే ఇంకా ఏదైనా ఆత్మ అయితే వాళ్ళని అక్కడే కదా చంపేస్తారు. అందుకని వీళ్ళు ఆత్మను దెయ్యాల వనము అని పెట్టినా సరే వీళ్ళు మటుకు ఫోర్జ్గా వెళ్ళారు. ఎట్టి పరిస్థితుల్లోని అయినా సరే కొన్ని అయితే మనం వినాలి. అలా వింటేనే మంచి జరుగుతుంది. ప్రతిదీని మనము పట్టించుకోకుండా ఉండకూడదు. ఇప్పుడు దెయ్యాల వనము అని కూడా వీళ్ళు వెళ్ళారు. అలాగే మరొకరు వెళితే వాళ్ళు సేఫ్ అవుతారని నమ్మకం ఏముంది. అందుకనే మీకు ఈ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ ఆల్ ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.